పెట్టుకోలేదు. ఇప్పుడు అడ్డగంటప్పుడు ఆమె కూడా వెనకాల కులం పెట్టుకోరు కదా అందరూ. ఇప్పుడు అనిత గారు కులం పెట్టుకోరు కదా వెనకాల. సో లేదు ఇంకోళ్ళు కులం పెట్టుకోరు కదా. ఆ కులాల ప్రస్తావన ఇవన్నీ తీసుకొని వచ్చి సో సైకో అంటుంటే, లేదంటే చిరంజీవిని వాడు అంటుంటే జనసేనకు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఖండించకపోవటం, అక్కడ శాసనసభలో సాక్షాత్తు స్పీకర్ చైర్లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏదైతే సభాష్ బాగా అన్నాం అన్నట్టుగా ఆనందపడతా చేయటం, అవన్నీ మన అసెంబ్లీ సమావేశాలని సినిమా ప్రేక్షకులే కాదు కదా. డెఫినెట్లీ అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి బాలకృష్ణ గారి కడప జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారా? లేదు. ఆ జగన్ గారు వేరు, ఈ జగన్ గారు వేరు. మరి ఒక పేపర్ సర్క్యులేషన్ ఎప్పుడు పేపరే ఉంది సార్. పేపర్లు ఎట్లాంటి కావాలంటే అట్లా తీసుకురావచ్చు. పేపర్ ఏది కావాలంటే అది తీసుకురావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సినిమా అభిమాని, ఏ సినిమా హీరో అభిమాని కాదు. జగన్ గారు రియల్ హీరో అయితే ఈ రియల్ హీరో అభిమానులు ఎందుకుంటాడు బ్రహ్మనాయుడు గారు మీరు అంటే? ఎందుకంటే సింగిల్ గా కాదు ఎవరికి ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో, తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు 130 సంవత్సరాల ఘనమైన చరిత్ర అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీని, అదే కాంగ్రెస్ పార్టీని కోకటి వేలతో సహా ఆంధ్రప్రదేశ్ లో పెకలించాడు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే. ఏమైనా తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టుకుంటే 23 సీట్లకు పరిమితం అయ్యాడు. సో అది ఇది దాని పెద్ద స్టోరీ. అది పెద్ద ఈవీఎం నుంచి చర్చా వేదిక వెళ్తే వీవీప్యాట్ల నుంచి పర్ఫెక్ట్. మేము అప్పుడే పోలింగ్ అయిన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి 60 డిఫరెన్స్ వచ్చిందా బ్రహ్మనాయుడు గారు? సరే, ఇంకా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా అనలేదు గతంలో కూడా. ఎవరిని అనలేదు సార్. చిరంజీవి గారు అన్నారా? పవన్ కళ్యాణ్ గారిని అనేక పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నప్పుడు మాట్లాడాం. చంద్రబాబు బాలకృష్ణ గారు కూడా ఎమ్మెల్యే, 3వ ఎమ్మెల్యే అయినా సార్. అక్కడికి వెళ్ళినప్పుడు హిందూపురం నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు అక్కడ, అంతే తప్ప బాలకృష్ణ స్టేట్ నాయకుడు కాదు కదా పొలిటికల్ గా. సో మీరు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడతారు. తెలుగుదేశంలో ఉన్న అందరు ఎమ్మెల్యేల గురించి రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లు ఇస్తా ఉండరు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ ఇంకొకరిలో, లేదంటే హాలీవుడ్ హీరోలో, లేదంటే ఇంకో బాలీవుడ్ హీరోలో ఏ హీరో అభిమాని కాదు. సో ఆయన సినిమాలను ఎంతవరకు ఆ సినిమాల పరంగా ఆయన రియల్ హీరో. సినిమా తీయచ్చు సార్. అయితే రియల్ హీరో సార్. మీరు రియల్ హీరోలు అయితే సినిమాలు తీసుకుంటారు, రియల్ హీరోలు అయితే సినిమాలు తీసుకుంటారు. రియల్ హీరో సినిమాతో ఏం పని? ఆయన నిజ జీవితంలో హీరో. ఆయన ఎక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ నుంచి 151 స్థానాల దాకా ఆయన ఒంటరిగా తీసుకొని వచ్చి ఆయన గెలిపించుకున్నాడు. ఎన్ని పార్టీలు కలిపి ఈ రోజు కూడా అన్ని పార్టీలు మేము కలిసి వెళ్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయంతోనే కదా. సో ఆయన ఇంకా రియల్ హీరోలతో పనే ఉంది. సో సినిమాలుగానే అలా వదిలేస్తాం. బాలకృష్ణ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి పేరు నాని గారు మీకు ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పున్నారు. ఆయన సినిమా గురించి అఖండ సినిమా దానికి సంబంధించి వచ్చి కలుస్తానంటే గౌరవం ఉంది జగన్ గారికి. 100% గౌరవిస్తాం. గౌరవం ఎందుకు ఉండదు సార్? ఎవరైనా మీరన్నా గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్నే అన్నా అని పిలుస్తాడు. సో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఎక్కడ కూడా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని ఎంప్లాయీలా కూడా ఎప్పుడు చూడడం. అట్లాంటప్పుడు ఒక హీరో, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, సో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వస్తే ఎందుకులే మళ్ళీ ఆయన నాకు వచ్చారంటే ట్రోల్ చేసుకుంటారు, ఆయనే ఇబ్బంది పడతాడు. సినిమా టికెట్ల కోసం బాలకృష్ణ వచ్చి దేహి అని ముఖ్యమంత్రి గారి దగ్గర అడుక్కున్నాడంటే ఆయన స్థాయి దిగజారిపోయింది. పోనీలే ఏంది అనేది మీరే చూడండి అని చెప్పారు. అంత పెద్ద మనసు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చూసినా కనీసం ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, దాన్ని కనీసం రిసీవ్ చేసుకునేటటువంటిది లేకుండా, ఎందుకంటే పేరు నాని గారు వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్తాను, బాలకృష్ణ గారు చెప్తాను, మరి ఎందుకు ఇప్పుడు ఎవరు స్పందించలే? సో ఇవన్నీ ఉన్నా అవసరానికి ఏ గొడుగు అంటే ఆ గొడుగు పట్టుకుంటారు సార్ వీళ్ళంతా. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రోజా గారు చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారిని అసలు చిరంజీవి గారి పాపం ఆయన రాజకీయాలు వదిలేసి 15 ఏళ్ళైంది. ఖాళీ సమయం దొరికితే ఏదన్నా చిన్న ఇష్యూ వస్తే చిరంజీవి గారి మీద పడిపోతారు. ఇప్పటి వరకు బాలకృష్ణ